హీరో విజయ్ దేవరకొండతో ఉన్న వివాదంపై అనసూయ మరోసారి రియాక్ట్ అయింది. తాజాగా జగపతి బాబు, అనసూయ ప్రధాన పాత్రలు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సింబా. నేడు సింబా జూలై 24న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా అనసూయ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లైమ్ లైట్ లో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలంటూ తనదైన శైలిలో చురకలు వేసింది. సోషల్ మీడియాలో వచ్చే గొడవలకు తాను ఇకపై ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకోవడం లేదని అనసూయ స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే సింబా ట్రైలర్ లో అనసూయ కనిపించే సీన్ లో విజయ్ దేవరకొండ పేరును ఉద్దేశిస్తూ డైలాగ్ రావడం మరింత ఆసక్తికరం మారింది. ట్రైలర్ లో అనసూయ సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా ఓ వ్యక్తి వచ్చి నీకు మహేష్ బాబు లాంటి మొగుడు వస్తాడనడం, అప్పుడు అనసూయ మూతి తిప్పుకున్నట్లుగా చూడటం ఈ ట్రైలర్ లో చూపించారు. పోనీ విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడని అతడు అనగానే వెంటనే అనసూయ చిరునవ్వులు చిందిస్తూ ట్రైలర్ లో స్పెషల్ గా కనిపించింది. ఈ డైలాగ్స్ ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి. కాగా సింబా ఈవెంట్ లో ఓ రిపోర్టర్ అనసూయను హీరో విజయ్ దేవరకొండ వివాదం గురించి ప్రశ్నించగా అనసూయ మాట్లాడుతూ సినిమాల ద్వారా ఎలాగైతే మెసేజ్లు ఇస్తారో నేను కూడా అలాగే మెసేజ్ ఇవ్వాలని రియాక్ట్ అయ్యాను. స్టేజ్ మేనర్ గురించే ఈ రోజు మాట్లాడాను. లైమ్ లైట్ లో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలి. ఆ పద్ధతి అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొన్ని మితిమీరినప్పుడు అందరికీ అర్థమవుతుంటాయి. ఆ రోజు ఎవరూ మాట్లాడకపోవడంతో నేను మాట్లాడాల్సి వచ్చింది. మీడియా కూడా ప్రశ్నించలేదు. ఆ తర్వాత తప్పును ఎత్తి చూపినందుకు నన్నే అందరూ తప్పు పట్టారంటూ మీడియా పోనీ అనసూయ సెటాలు వేసింది. అయితే ఇష్యూతో నేను కొంత నేర్చుకున్నాను. చెప్పవలసిన విషయాన్ని సరిగ్గా కన్వే చేస్తే ఇంకా బాగుండేది. ఇప్పుడు విజయ్ తో ఎటువంటి ఇష్యూ లేదని అనసూయ తెలిపింది. అర్జున్ రెడ్డి టైంలో సినిమాలోని కథా కథనాలు, ప్రమోషన్స్ లో విజయ్ యాటిట్యూడ్ ని విమర్శిస్తూ అనసూయ పోస్ట్ పెట్టిందంటూ అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద వారు కూడా జరిగింది. ఇక అప్పటి నుంచి విజయ్ ఫ్యాన్స్ అనసూయని దారుణంగా ట్రోల్ చేశారు. ఇక ఇటీవల విజయ్ నటించిన లైగర్, ఖుషి సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో విజయ్ ను ఉద్దేశించి అనసూయ పెట్టిన పోస్టులు సైతం వైరల్ గా మారాయి.